చెప్పినప్పుడు ఆ రుక్మిణి మాటల్నే కృష్ణునికి వినిపించాడు. ఏమనంటే, ఓ పరమాత్మ, ఒక సింహం మాంసాన్ని తినాలనుకున్నప్పుడు ఏ విధంగా నక్క దాన్ని కాజేయాలని చూస్తుందో అలా దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు నన్ను వివాహం చేసుకోవాలని కోరుతున్నాడు. శ్రీయుతమూర్తివో పురుష సింహమా, శ్రీయుతమూర్తివో పురుష సింహమ, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడితా కొనిపోయదనంచునున్నవాడు ఆ అధమాధముడెరుగడద్భుతమైన భవత్ప్రతాపముల్. అతను నన్ను పొందాలని చూస్తున్నాడు అని తన బాధంతా చెప్పుకుంది. ఎలా రావాలో, ఎక్కడికి రావాలో, రాక్షస వివాహ పద్ధతిలో తన్ని స్వీకరించటానికి సిద్ధపడమని, నీవు గనక వస్తే నేను నీ వెంట రావటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టంగా సిగ్గుని పక్కన పెట్టి తన అభిప్రాయాన్ని చెప్పింది. పైగా వివాహ ముహూర్తం తన వారు తను ఏ రోజున నిశ్చయించారో, ఏ ముహూర్తం నిర్ణయించారో తెలిపింది. తాను వివాహానికి ముందర గౌరీ పూజకు వెళ్ళినప్పుడు అప్పుడు గనక నువ్వు నన్ను తీసుకుపోతే బాగుంటుందని ఒక ఉపాయాన్ని సూచించింది. నీ పరాక్రమాన్ని ఓలిగా చేయి, నీ చతురంగ బలాల్ని తీసుకొచ్చి యుద్ధం చేయటమే నాకు నువ్వు ఇచ్చే ఓలి. ఓలి అంటే ఆ రోజుల్లో ఉన్న ఆచారం ప్రకారం అమ్మాయికి ఇచ్చే కట్నం. ఈ విధంగా అన్ని వివరాలు చెప్పి పంపిస్తే కృష్ణుడు అన్నీ విని నవ్వుకుంటూ, వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సురుచిరలీల తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చెద నడ్డంబురిపులు వచ్చిననైనన్. ఎంతమంది శత్రువులు వచ్చినా ఒక కర్రతో అగ్నిని మధించినట్లుగా నేను ఇతరమైనటువంటి ఆ శత్రువులనందరినీ జయించి చతురంగ బలాలతో వచ్చి ఆ బాలని నేను స్వీకరిస్తాను అని తన వివరమంతా కూడా ఆ అగ్నిజ్యోతనుడికి చెప్పి వెంటనే తరలి వచ్చేసాడు. కానీ ఇక్కడ రుక్మిణి పరిస్థితి ఏంటంటే,